లేవగానే కాళ్ళు కింద పెట్టి నడవడానికి కష్టం కొందరికి. ఒకటేమో నొప్పి ఒకటి ఉంటుంది, ఇంకొకటి స్టిఫ్నెస్, ఇంకొకటి ఏంటంటే న్యూరలాజికల్, అంటే ఈ సూదులు పొడిచినట్లుగానే ఉండడం చేయడము, ఇవి న్యూరోజెనిక్. ఇలాగా మోస్ట్ కామన్ ఈజ్ పెయిన్ అనమాట. అయితే ఈ పెయిన్ అనేది పాదంలో అంటే యూజువల్గా మనకు హీల్ రీజన్, మడమ రీజన్లో ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫేషియాటిస్ కానీ అంటాము. లేవగానే ఫస్ట్ అడుగులు ఒక 4-5 స్టెప్స్ వేయడానికి కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇదొక కారణము. లేదా ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, వీళ్ళందరికీను స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఆఫ్టర్ రెస్ట్. అంటే రాత్రి పడుకొని ఉంటాము, మార్నింగ్ వరకల్లా స్టిఫ్ అయిపోతుంది, పెయిన్ రావడం కష్టం, పెయిన్ తోటి మళ్ళీ నడవడం కష్టంగా ఉంటుంది. వీళ్ళు కూడా కాసేపు కొంచెం ఎట్లా అంటే బెడ్లోనే ఉండేసేసి చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగు ఇవన్నీ చేసుకొని అప్పుడు మళ్ళీ దిగడం మంచిదన్నమాట. ఇక లేదా న్యూరోజెనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, సూదులు పొడిచినట్లు ఉంటాయి, కాళ్ళు కింద పెట్టగానే జల్లుమంటుంది. ఇది వీళ్ళ పరిస్థితి వేరే అనమాట. దీని కొరకు లాంగ్ టర్మ్ న్యూరోట్రాపిక్ వైటమిన్స్ వాడడము, డయాబెటిక్ షుగర్ అది కంట్రోల్లో పెట్టుకోవడం, ఇది చేయాల్సి వస్తుంది. అయిన తర్వాత ఈ హాట్ వాటర్ ఎక్సర్సైజెస్ అవి కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవచ్చు.